మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. రీతిగా మనమందరం కూడి దేవుని ఆరాధించడం ఒక గొప్ప ధన్యతను అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగములకు చెల్లునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పక్షముగా ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి ఉండే ధన్యతను నాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నన్ను మీ స్వాధీనంలో పెట్టుకొని సంఘంతో మాట్లాడదలసిన విషయాలను మీరు మాట్లాడండి. వింటున్న సంఘానికి వినగలచెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న ధ్యానాంశము మూలవాక్యము ఆమేన్. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలని మూలవాక్యంగా మనము ఈ సంవత్సరం వాక్యాలన్నిటినీ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్యంలో 3 భాగాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట, రెండవది క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట, మూడవది సంపూర్ణతలోనికి సాగిపోవుట. ఈ 3 అంశాలలో ప్రస్తుతం మనము నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు నిర్జీవ క్రియలు అనేటువంటి విషయాన్ని గురించి 10 వర్తమానాలు మనం విన్నాం. ఇవాళ 11వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిర్జీవ క్రియలను విడిచిపెడితే సంపూర్ణతలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజు నుంచి నిర్జీవ క్రియలు అనేటువంటి భాగంలో ఇప్పటిదాకా నిర్జీవ క్రియలు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళని మనం చూసాం, మృతి నొందినటువంటి వాళ్ళని చూసాం. సంపూర్ణతలోనికి వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చూసాం. వాళ్ళు సంపూర్ణతలోనికి వెళ్ళలేకపోవడానికి గల నిర్జీవ క్రియలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పటిదాకా ధ్యానం చేశాం. అయితే ఇలాంటి నిర్జీవమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని సంపూర్ణతలోనికి వెళ్ళిన కొంతమంది ఉన్నారు. వాళ్ళని గురించి ఇవాళ నుంచి కొద్ది రోజుల వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే నిర్జీవ క్రియల గురించి నేర్చుకున్నాం. వాటిని విడిచిపెట్టి బ్రతకగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎవరున్నారు? ఇప్పటిదాకా మనం ఇప్పటిదాకా చూసినటువంటి వాళ్ళందరూ వేలకు వేరుగా మరణించినటువంటి వారినే చూస్తున్నాం కదా. నిర్జీవ క్రియలు మనుషుల యొక్క జీవితాన్ని ఎలా పాడు చేస్తాయి అనే దాన్ని నేర్చుకుంటున్నాం కదా. మరి ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఈ నిర్జీవ క్రియలలో మాకు భాగము వద్దు అనుకుని దేవుని వరకు ప్రత్యేకముగా జీవించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాడు ఎవరు? ఇవాళ నుంచి వాళ్ళ గురించి కొద్ది వారాలు మనం వాక్యం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం
సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనంలో ఇద్దరు మనుషుల గురించి దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, వీళ్ళిద్దరూ నిర్జీవ క్రియలలో భాగస్వామ్యం తీసుకోకుండా వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు అని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. అంటే వీళ్ళు దేవుని కొరకు నమ్మకంగా జీవించారు, దేవుని కొరకు యథార్థముగా బ్రతికారు. నిర్జీవ క్రియలు ఎంతమంది చేస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతికినటువంటి ప్రజలు వీళ్ళు. అందుకని వీరిలాగా మనము కూడా బ్రతకగలిగినట్లయితే, వీళ్ళు ఎలాగైతే వాగ్దాన దేశం అనే సంపూర్ణతలోనికి వెళ్ళారో అలాగే మనము కూడా వాగ్దాన దేశం అనే సంపూర్ణతలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ అంశాన్ని మనం ధ్యానం చేయాలంటే మనము నిర్జీవ క్రియలు అనే అంశంలో నుంచి మొట్టమొదటి పాఠం, మొట్టమొదటి వర్తమానంలోనికి మనం వెళ్ళాలి. వాటిని అంతటినీ మనం ధ్యానం చేయలేం. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం ఎదుటికి నేను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళండి, అవతలున్నటువంటి దేశాన్ని నేను మీకు స్వాధీనం చేయబోతున్నాను, ఆ దేశంలో మీరు స్వతంత్రించుకుంటారు, నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద నమ్మకం లేక, విశ్వాసం లేక, మేము 12 మంది మనుషులు పంపిస్తాము, ఆ ఊరు ఎక్కడుందో, అక్కడ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు, ఆ దేశం బాగుందో లేదో మేము చూసుకొని నిర్ణయించుకున్న తర్వాత మేము అక్కడికి వెళ్తాం, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వమని మోషేని అడిగాడు. దేవుడు కూడా సరే వాళ్ళ ఇష్ట ప్రకారమే పంపించు అని దేవుడు కూడా చెప్పినాడు. అందుకని 12 మందిని సెలెక్ట్ చేసుకుని అవతల దేశం ఎలా ఉందో చూసి రావడానికి పంపించినాడు. హల్లెలూయా. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మనిషి దగ్గర 12 పంపించినాడు. ఈ 12 40 రోజుల పాటు ఆ దేశం మొత్తాన్ని తిరిగి వచ్చి 10 మంది దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం గురించి చెడ్డ సమాచారాన్ని చెప్పారు. ఏం చెప్పారంట? చెడ్డ సమాచారాన్ని చెప్పారు. 2 మాత్రమే ఆ దేశం గురించి మంచి సమాచారాన్ని చెప్పారు. 10 మంది చెప్పిన మాటను విని 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు మోసపోయారు. హల్లెలూయా. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెలని కరగజేసి వారిని భయపెట్టి వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేసినటువంటి వాళ్ళు ఈ 10 మంది. కానీ 2 మాత్రము ధైర్యం చేసి, కాదు వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధము, వాగ్దాన దేశంలోనికి మనం వెళితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం ఆ దేశాన్ని గెలుస్తాం, మనం స్వాధీనం చేసుకుంటాం, విజయం మనదే, రండి పోదాం అని ధైర్యపరిచేందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎంతమంది అంట? 2. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది తిరుగుబాటు చేశారు అని మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఉండబడినటువంటి జనాభా లెక్కల ప్రకారము 6,03,550 మంది అంట జనాభా మొత్తం. హల్లెలూయా. ఎంతమంది? 6,03,550 మంది. వీళ్ళల్లో వాగ్దాన దేశంలోనికి, సంపూర్ణతలోనికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంట? 2. మధ్యలో నిర్జీవ క్రియల చేత నశించిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 6,03,548 మంది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు బలమైన వాళ్ళు? మేమందరం ఒకటి అనుకుని కట్టకట్టుకున్న జనాలు బలమైన వాళ్ళ? మీరందరూ ఒకటైనా నేను ఒక్కడే దేవునితో పాటు ఉంటాను అన్నవాడు బలమైన వాడు?
హల్లెలూయా. ఎవరు బలవంతుడు? జనాలతో కలిసిపోయేటువంటి వాడు బలవంతుడా? దేవునితో కలుసుకునేవాడు బలవంతుడా? హల్లెలూయా. మీరు చెప్పాలి. జనాలలో కలిసిపోయేవాడు బలవంతుడా? దేవుని కోసం ఒక్కడైనా నిలబడేటువంటి వాడు బలవంతుడా? రాష్ట్రంలో అనుకుంటున్నారు. చెప్పండి, జనాల్లో కలిసిపోయేవాడు బలవంతుడా? దేవుని కోసం ఒంటరిగా అయినా నిలబడేటువంటి వాడు బలవంతుడా? ఏమో మేము జనాల్లో కలిసిపోయేవాళ్ళం కాబట్టి ఎటు చెప్పలేకున్నాం కదా. కాదు ప్రియులారా, మీరు గమనించండి. 6,548,000 మంది ఒక పక్కన, ఇద్దరు ఇంకొక పక్కన, ఇంకెవరు లేరు. 6,548,000 మంది ఒక పక్కన నిలబడితే, ఇద్దరు మనుషులు ఒక పక్కన నిలబడితే దేవుడు అంటున్నాడు, వీళ్ళిద్దరే వెళ్తారు అవతలికి. హల్లెలూయా. వీళ్ళిద్దరే వెళ్తారు. మన పక్కన ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మన ప్రక్కన ఎవరున్నారనేదే ముఖ్యమైనది. హల్లెలూయా. మన ప్రక్కన ఎంత చెత్తపోగు చేసుకుంటే మాత్రం ఏం లాభం? ఒక్క వచనం మన పక్కన నిలబడితే సాదా. హల్లెలూయా. చెత్త కుప్పను పెద్ద కుప్పేసుకొని, ఓ నాయన పెద్ద కొండ ఉంది అని చెప్పుకోవడం కంటే ఒక చిన్న డైమండ్ని జోబులో పెట్టుకున్నటువంటి వాడు ధనవంతుడు అవుతాడు. హల్లెలూయా. అందుకనే మనం గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఎవరిలో ఉన్నాం అనేది కాదు, మనతో ఎవరున్నారనేదే ముఖ్యమైనది. ఇదిగో మన యొక్క జనాభా ఎంత గొప్పదిగా ఉన్నది అనేది ముఖ్యమైనది కాదు, మనము ఎవరితో ఉన్నాము అనేదే ముఖ్యమైనది. అందుకనే వీళ్ళ గురించి వాక్యంలో మనం చదువుతూ ఉండేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ అందరూ నశించిపోయారంట. 6,03,448 మంది నశించిపోతే, ఇద్దరు మనుషులు మాత్రం వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టారంట. ఇంకొక తరం, కొత్త తరం అరణ్యంలో పుట్టుకొస్తే, ఆ కొత్త తరానికి మాదిరిగా నిలబడడానికి ఇద్దరు మిగిలారంట. హల్లెలూయా. కొత్త తరానికి మాదిరిగా నిలబడడానికి మీరు ఎలా విశ్వాసంతో ఉండాలో, ఎలా భక్తిగా ఉండాలో, ఎలా యథార్థంగా ఉండాలో, ఎలా దేవునికి ప్రార్థించాలో, ఎలా నమ్మకముగా ఉండాలో ఎవరిని చూసి నేర్చుకోమని చెప్తున్నాడంటే దేవుడు మిగిలినటువంటి కొత్త తరానికి ఇద్దరు మనుషుల్ని మాదిరిగా చూపిస్తా ఉన్నాడంట. వాళ్ళే కాలేబు, యెహోషువ. హల్లెలూయా. కాలేబు, యెహోషువ అనబడినటువంటి వీరు ఇశ్రాయేలు దేశంలోనే అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క ప్రక్రియలో భాగస్వాములుగా నిలబడ్డారు. ఒక నూతనమైనటువంటి తరానికి మాదిరిగా నిలబడ్డారు. రాబోతున్నటువంటి కొత్త తరానికి వారసులుగా, ఇదిగో పితరులుగా మీరు ఏమి నేర్చుకోవాలన్నా సరే వీళ్ళని చూసే నేర్చుకోవాలి అన్నంత విషయాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక పెద్ద ప్రవాహంలో మనం కొట్టుకుని పోతున్నాం అనుకోండి. ఎల్లోలు వచ్చినాయి, పెద్ద వరద వచ్చింది, కొట్టుకుని పోతున్నాం అనుకోండి. మనమైతే కొట్టుకుని పోతాం. ఈత రాని నారాయణ అయితే మునిగిపోతాం. మీరు ఎవరైనా ఈత వస్తే ఈతను కొట్టే ప్రయత్నం చేస్తారు. ఈత కొట్టేవాడు ఎటు పక్కకి ఈత కొడతాడు? ఎటు పక్కకి కొడతాడు? నీళ్లు పోయే పక్కకి కొడతాడా? నీళ్ళకి ఎదురుగా ఈత కొడతాడా? నీళ్ళకి ఎదురుగా ఈత కొడతాడు. నీళ్ళకి ఎదురేది, ప్రవాహానికి ఎదురీదినటువంటి వాడే గట్టుకొస్తాడు. హల్లెలూయా. ప్రవాహంతో కొట్టుకొని పోయేటువంటి వాడు వాడి దారిలో తెలీదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. మనమందరం ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వారంగా కాకుండా ప్రవాహంలో ఎదురీదేటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే బయట నిలబడగలుగుతాము. హల్లెలూయా.
6 లక్షల మంది ప్రజలు ఏమంటే అది రైట్, 10 మంది అని చెప్తే అది కరెక్ట్, అందరూ ఏమంటే అదే, వాళ్ళ వెనకాలే నేను వెళ్ళిపోతా, 10 మందితో కలిసిపోవడమే కాదు ప్రియులారా. దేవుడి కొరకు ప్రత్యేకంగా నిలబడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. నీ పక్కన ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడి కొరకు ప్రత్యేకంగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. అందరూ ఎలా పోతే నేను కూడా అలా పోతాననేది క్రైస్తవ జీవితము కాదు. 6 లక్షల చిల్లర మంది ఒక పక్కకి వెళ్ళిపోతే కేవలం 2 మనుషులు ఒక ప్రక్కన నిలబడ్డారని వాక్యంలో మనం చదువుతున్నాం. వీళ్ళిద్దరూ కాలేబు, యెహోషువ. హల్లెలూయా. ఒక కాలేబు మన చర్చిలో ఉన్నందుకు నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి కాలేబు లాగా నిలబడతాడో లేదో ఆయన తెలియాలా, దేవుడికి తెలియాలా. హల్లెలూయా. కాలేబు లాగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. కాలేబు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. ఏ గోత్రానికి చెందినవాడంట? యోధా గోత్రానికి చెందినవాడు. మన కాలేబు పావన గోత్రానికి చెందినవాడు, అది వేరే విషయం. బైబిల్లో ఉండే కాలేబు మాత్రం యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. ఈ యోధా గోత్రానికి చెందినటువంటి కాలేబుకి ఒకానొక టైంలో ఎట్లాంటి గుర్తింపు లేదు, రికగ్నైజేషన్ లేదు, గుర్తింపు లేదు, ఎట్లాంటి ప్రాధాన్యత లేదు, ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు లేదు. జనాల లెక్క రాసేటప్పుడు యోధా గోత్రానికి పలానా వాడు పెద్ద అని లెక్క పెడతారు కదా, ఆ పెద్దల లెక్కలో ఈయన పేరు లేదంట. చదువుదామా ఒకసారి సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనం. జనాభా లెక్కలు రాస్తున్నారు అక్కడ. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ఎవరంటేనా అరణ్యంలోకి వెళ్ళిపోయి సీనాయి కొండ దాటేసిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత జనాభా లెక్కేసి నువ్వు పలానా వాళ్ళకి పెద్దది అని చెప్పేటప్పుడు కాలేబు పేరు లేదు. ఎవరి పేరు ఉందంటే అక్కడ? అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను పెద్దవాడు. ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అడుగుజాడల్లో నడవాలా? ఎవరు అడుగుజాడల్లో నడవాలా? నయస్సోను యొక్క అడుగుజాడల్లో నడవాలి. కానీ రోజులు మారే, కొద్ది రోజులు గడిచేటప్పటికి ఏమైపోయిందో తెలుసా? అవతలున్నటువంటి కనాను దేశానికి మనుషుల్ని పంపించి వాళ్ళ లెక్క చూడాలి, ఆ దేశం ఎలా ఉందో కనుగొనాలి అని మోషే అహరోనులతో దేవుడు మాట్లాడినప్పుడు ఎవరి పేరు బయటకు వచ్చిందంటే కాలేబు పేరు బయటకు వచ్చిందంట. చదువుదామా? సంఖ్యాకాండంలోనే 13వ అధ్యాయం. సంఖ్యాకాండంలోనే 13వ అధ్యాయం. ఇక్కడ జనాభా లెక్క రాస్తూ ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దాం. 1వ వచనం చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపాలి. వారిలో పంపబడిన వాడు ఎవరై ఉండాలంట? ప్రధాని అయి ఉండాలి. ఇందాక ప్రధాని ఎవరు? అమ్మీనాదాబు కుమారుడైన. ఇప్పుడు యూదా గోత్రానికి ప్రధాని ఎవరో ఇప్పుడు వాక్యంలో మనం చదువుదాం ప్రియమైనటువంటి వాళ్ళ. 6వ వచనం చూడండి. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు ప్రధానుడు. హల్లెలూయా. చూసారా? దేవుని మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించి మందిరంలో సేవ చేస్తూ వీళ్ళు మూవ్ అయ్యేటప్పుడు ఎవరు వాళ్ళని లీడ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో అమ్మీనాదాబు కుమారుడైనటువంటి నయస్సోను ప్రధానుడిగా ఉన్నాడు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత, అనగా వాగ్దాన దేశం ఎట్లా ఉంటుందో చూసి రావాలి, అందుకు పెద్దలు పంపించాలి అనుకున్నప్పటికీ ఎవరు ప్రధానిగా మారాడంట? బైబిల్లో మొదటిసారి ఆయన పేరు ఇక్కడే ఇవ్వబడింది. ఫస్ట్ టైం కాలేబు పేరు రాయబడింది. హల్లెలూయా. అప్పటికి ఆయన ఊరి పేరు ఎవరికి అని తెలీదు. బైబిల్లో మొట్టమొదటిసారి చెప్తున్నాడు యెఫున్నె కుమారుడైన కాలేబు.
ప్రధానుడు యూదా గోత్రానికి. హల్లెలూయా. ఆయనకి ఈ టైంకి వయసు ఎంతంట? 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాల వయసులో అతను ప్రధానుడిగా నిలబడ్డాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతనికి ఇచ్చినటువంటి మొట్టమొదటి పనిది దేవుని పరిచర్యలో ఏంటో తెలుసా? ఆ దేశంలోనికి వెళ్ళి కనానులోనికి వెళ్ళి కనానులో 40 రోజులు తిరిగి కనాను దేశాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పు అని 12 మందిని పంపిస్తే వారిలో ఒకడు కాలేబు. ఈయన అవతలికి వెళ్ళాడు. వెళ్ళి తన పని తాను చేసుకుని వచ్చాడు. చేసుకుని రిటర్న్ వచ్చిన తర్వాత ఆ దేశం ఎట్లుందో చెప్పమని చెప్తే అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాడంట. చదువుదాం, జనాలు ఎట్లాంటి అభిప్రాయం చెప్పారో మనం చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27. నీవు మమ్మ పంపిన దేశములకు వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూసితివి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. కనానీయులు సముద్రము వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఆ దేశం అంటుంది ఇట్లుంది అంటే కాలేబు మధ్యలో అందుకున్నాడంట. కాలేబు మధ్యలో అందుకుని ఏం చెప్తున్నాడో చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్తాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. కాలేబు ఎట్లాంటి వాడు అర్థమవుతుందా? అవతలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాటన్నింటినీ చూసి రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన అనాలిసిస్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది అని చెప్తున్నాడు. కాలేబు లాగా ఇలా మాట్లాడగలిగిన వాడు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించి. ఏదన్నా అడిగామనుకోండి, మీరు రేపు చర్చ యానివర్సరీ గురించి ఎట్ట చేద్దాం అని అడిగామనుకోండి, అందరూ ఎట్టపోతే అట్టపోతాం. ఏంటంట? అందరూ ఎట్టపోతే ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు నువ్వు. నీకంటూ ఒక స్థిర నిశ్చయత లేదు. ఇదిగో ఇది నా ఆలోచన అని చెప్పగలిగేటువంటి విధానం లేదు. కానీ నువ్వు ఎట్లాంటి వాడు అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది. హల్లెలూయా. నా ఆలోచన ఇలా ఉంది, రైట్ రాంగ్ వేరే విషయం. నా ఆలోచన ఇలా ఉంది, నా ఆలోచన ఇది అని స్పష్టంగా చెప్పగలిగేటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు కాలేబు. వాక్యం చెప్తుంది 6,03,500 మందిని చెయ్యెత్తి కొంచెం ఉండండి, నన్ను మాట్లాడియండి అని నిమ్మడపరిచిన వాడంట. హల్లెలూయా. జనాభా కూర్చొని ఉంటే 6,00,000 మంది మాట్లాడకుండా సైలెన్స్ అంటే సైలెంట్ అయిపోయినారంట జనాలు. హల్లెలూయా. ఎలాంటి అధికారం ఆయన చేతుల్లో ఉందంటే, నేను నిజం చెబుతున్నాను, అబద్ధం చెప్పట్లేదు. దేవుడి యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు, మన శక్తి ఏంటో నాకు తెలుసు, గెలవగలమో లేదో నాకు తెలుసు. ఇదిగో నా అంచనా ఇది. అలాంటి వాళ్ళే కాలేబులు అవుతారు. అంతేగాని వాళ్ళు ఎప్పటికీ కాలేబులు కాదు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పటికీ దేవుడి కొరకు నిలబడలేదు. దేవుడి కొరకు నిలబడేటువంటి వాళ్ళు అందరితో కొట్టుకొని పోయేవాడు కాదు. దేవుడు నోవహుతో మాట్లాడాడు. వర్షం రాబోతుంది, జలప్రళయం వస్తుంది, ఓడగట్టు అన్నాడు. జనాలు ఎంతమంది ఉండారో ఆ టైంలో అందరూ కూడా నోహుని ఎంకరేజ్ చేశారంట. వర్షం వస్తుంది అంటారు, ముసలోడు చెప్తున్నాడు అని. 100 ఏళ్ళు నమ్మకంగా బతికాడు. హల్లెలూయా. ఓడ కట్టడం 100 సంవత్సరాలు కట్టి, ఆ 100 సంవత్సరాలు ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది హీనపరిచినా దేవుడు చెప్పిందే నిజం అని నమ్మి
దానికోసం నిలబడ్డాడు. దేవుని కోసం నిలబడలేకపోతే, దేవుని కోసం అవమానాన్ని సహించలేకపోతే, నిందని సహించలేకపోతే, దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు, దేవుడు చెప్పిన మాట నెరవేరేంత వరకు, అంతలో వరకు దేవుని కొరకు నిలబడలేకపోతే ప్రతిఫలాన్ని ఎలా చూస్తావు? ప్రతిఫలాన్ని ఎలా చూస్తావు? పని పూర్తయితేనే కదా మనం గెలిచామా లేదా అని తెలిసేది. పందెం పూర్తయితేనే కదా మనం గెలిచామా లేదో తెలిసేది. పందెం పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయేటువంటి వాడు, పని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసేటువంటి వాడు ఎలా విజేత అవుతాడు? పనిని ఆపేసేటువంటి వాడు విజేత కాలేకపోయినటువంటి వాడు. వాక్యం చెప్తుంది, ఎంతమంది జనాలున్నా నాకు అర్థమైంది ఇది దేవుని గురించి. మనం వెళ్తాం, మనం గెలుస్తాం, మనం నిలబడతాం. హల్లెలూయా. ఎంత బాగా చెప్తున్నాడు. మనం గెలవడానికి మన శక్తి సరిపోతుంది. నిశ్చయముగా మనము వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది. ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మన శక్తి సరిపోతుంది. 13 సంఖ్యాకాండం 14:23 చదవండి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. ఏం చేశారంట వాళ్ళు? అలక్ష్యం చేశారంట. యెహోవాను అలక్ష్యం చేశారు. దేవుని మాటను అలక్ష్యం చేశారు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేశారు, నిర్లక్ష్యం చేశారు. దేవుని మాటను పట్టించుకోలేదు. అది మన చేత అవుతుంది అని నిలబడినటువంటి వాళ్ళకి ప్రక్కన నిలబడలేకపోయారు. హల్లెలూయా. కరెక్ట్ చెప్తున్నాడు. మన చేత అవుతుంది, మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కట్టడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు దేవుడు చేపిస్తాడు, మన చేత అవుతుంది, చేస్తాం అని నిలబడినప్పుడు కొంతమంది నాతో పాటు నిలబడ్డారు. వాళ్ళందరిని బట్టి దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంది నిరుత్సాహపరిచినారు. వాళ్ళని బట్టి కూడా దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా. ఎందుకో తెలుసా? మన విజయాన్ని దేవుడు వారికి చూపించినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ఓపికగా పోరాడితే సామర్థ్యం ఉన్నది. దేవుడు నిలబెడతాడని నువ్వు నిలబడగలిగితే దేవుని వరకు దేవుడు నీతో చేయించేటువంటి కార్యము అనేకులు చూసేటట్టు చేస్తాడంతే. హల్లెలూయా. కాలేబు 40 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలంట? 40 ఏళ్ళు. నేను ఇలాగే ఉంటా, నా దేవుడు నన్ను ఇట్లాగే అవతలికి వెళ్ళడం మన వల్ల అవుతుంది, గెలవడం మన వల్ల అవుతుంది, సాధించడం మన వల్ల అవుతుంది. స్థిరంగా నిలబడ్డారు. వాక్యం చెప్తుంది, అలక్ష్యం చేసిన వాళ్ళందరినీ దేవుడు వదిలేశాడు. హల్లెలూయా. అలక్ష్యం చేసిన వాళ్ళందరినీ దేవుడు వదిలేశాడు. నువ్వు దేవుడిని అలక్ష్యం చేస్తే, దేవుని మాటను అలక్ష్యం చేస్తే నిన్ను కూడా దేవుడు వదిలేస్తాడు. చదువు మళ్ళీ ఒకసారి 23. వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు దాన్ని చూడరు. కానీ ఎవరు చూస్తారంట? చదువు 24. వెరీ గుడ్. హల్లెలూయా. నా సేవకుడైన కాలేబు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఏ మనసు అంట? మంచి మనసు కలిగి. ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు తెలుసా? మంచి మనసు. మంచి మనసు అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి 100% నమ్మేటువంటి మనసు మంచి మనసు. హల్లెలూయా. సగం నమ్మేవాడు కాదు, సగం నమ్మేవాడు కాదు, 100% నమ్మేటువంటి వాళ్ళు మంచి మనసు కలిగినటువంటి వాడు. 100% నమ్మేటువంటి వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు. ఇప్పుడు కాలేబు అంటున్నాడు, ఇదిగో కాలేబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. కాలేబు ఎట్లాంటి వాడంట?
కలిగిన వాడు. రెండోది హల్లెలూయా. ఏంటంటే ఏ మనసు అంటే ఆయనకి? పూర్ణ మనస్సుతో. ఏ మనస్సుతో? పాట మాత్రం మరి పాట. పూర్ణ మనస్సులతో పాడండి. ఇప్పుడు పాడటం లేదు చూడు, ఎందుకంటే మనకు లేదు పూర్ణ మనస్సులో, అందుకని పాడడానికి కూడా రావట్లేదు. పూర్ణ మనస్సు కలిగినటువంటి వాడు, మంచి మనస్సు కలిగిన వాడు, పూర్ణ మనస్సు కలిగిన వాడు సంపూర్ణతలోనికి వెళ్తాడు. హల్లెలూయా. మంచి మనస్సు కలిగిన వాడు, పూర్ణ మనస్సు కలిగిన వాడు సంపూర్ణతలోనికి వెళ్తాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. చదువు. మంచి మనస్సు కలిగిన వాడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించినటువంటి హేతువు చేత అతడు పోయిన దేశంలో. చూసారా ఏ మనసుతో అనుసరించాడంట? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సుతో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో పునః ఎలా అనుసరించారంట? దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించారు. ప్రభువా అవతలికి వెళ్ళి ఆ దేశం మొత్తాన్ని చేస్తున్నప్పుడు ద్రాక్ష గెలలు, అంజూరపు చెట్లు, ఇలా ఆ దేశంలో ఉండబడినటువంటి పండ్ల తోటలన్నింటినీ చూస్తూ, ఆ దేశంలో అరణ్యంలో కారుతున్నటువంటి తేనెను చూస్తూ, ఆ దేశంలో విస్తారమైనటువంటి పశువుల మందలను చూస్తూ ఆయన అంటున్నాడు, ఓ నా దేవుడు చెప్పినటువంటి పాలు తేనెను ప్రవహించేటువంటి దేశం ఇదే. హల్లెలూయా. ఆయన మనసు దేని మీద ఉందంట? దేవుడు ఏం చెప్పాడో వాటి మీద ఉంది. మిగిలినటువంటి 10 మంది మనస్సు దేని మీద ఉందో తెలుసా? ఆ దేశంలో ఉండేటువంటి ఆచార వాళ్ళ మీద, బలమైనటువంటి వాళ్ళ మీద, వాళ్ళు మనల్ని చంపేస్తారేమో అన్నటువంటి భయంలో బ్రతుకుతూ ఉండగా ఇతను అంటున్నాడు, నా దేవుడు నా తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళలో ఎవడు కూడా నా దేవుని నిలబడలేడు. నేను వెళ్తే నా దేవునికి తోడుగా నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన. అందుకని దేవుడు ఏం చేశాడంట? అతన్ని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. అతన్ని మాత్రమే కాదంట. కింద ఏం చదువుతున్నా తర్వాత వచ్చిన అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకును. చాలు. అతను ఒక్కడే కాదు, అతని తర్వాత తరం వాళ్ళు కూడా. నీ విశ్వాసం నీతో పోకూడదు, నీ తర్వాత తరం వాళ్ళని కూడా రావాలి. హల్లెలూయా. అదొక నిశ్చయత. నీ భక్తి, నీ యథార్థత నీతో ఆగిపోదని నీ తర్వాత తరం వాళ్ళు కూడా ప్రభువు నుండి విశ్వాసం ఉంచుతారనేటువంటి నిశ్చయత, ఆశీర్వాదం, వాగ్దానం దేవుడి దగ్గర నుంచి పొందాలని ప్రియమైనటువంటి వాళ్ళ. 25 కూడా చదవండి. 14:25. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలను. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధముగా సణుగుకున్న వాళ్ళందరూ. ఎవరు రాలిపోయారంట? ఎవరు రాలిపోయారంట? సణుక్కున్న వాళ్ళందరూ. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని రాజ్యానికి విరోధంగా, దేవుని యొక్క ఏర్పాట్లకు విరోధంగా, దేవుని దర్శనానికి విరోధంగా కూడుకున్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయారంట? అరణ్యంలోనే
రాలిపోవును. ఇప్పుడు ఎవరుంటారంటామో చదువు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశింపరు. ఎవరంట? యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి అతను ఒక్కడనే ప్రవేశింపజేస్తాను, అతని తర్వాత తరం వాళ్ళని ప్రవేశింపజేస్తాను. 20 సంవత్సరాల పై ఉండే వాళ్ళందరూ చచ్చిపోతారు. కాలేబు వయసు ఎంత? 40. 20 సంవత్సరాల పైన అంటే ఆయన కూడా ఉన్నాడు కదా. 40 సంవత్సరాల వయసు ఉన్నా కూడా అందరూ నశించిపోయేటువంటి లిస్టులో నశించిపోకుండా నేను బ్రతుకుతాను అని నిలబడినటువంటి వాడు కాదు. హల్లెలూయా. నిర్జీవులైనటువంటి 6,03,548 మంది సమాజముల మధ్యలో నేను ఒక్కడే బ్రతుకుతాను అని నిలబడినటువంటి వాడు కాదు. హల్లెలూయా. అంతమంది ఆ పక్క వెళ్ళిపోతుంది, నేను ఒక్కటి పడుకుంటే అందరూ నా గురించి ఏమనుకుంటారో. ఎవరంట చెప్పండి? అందరూ నీ గురించి ఏమనుకుంటారు కాదమ్మా, దేవుడు నీ గురించి. దేవుడు అనుకుంటున్నాడు. కాలేబు గురించి ఏమన్నాడు తెలుసా? అతడు మంచి మనసు గలవాడు, అతడు పూర్ణ హృదయంతో నన్ను వెంబడించినటువంటి వాడు, అతనిలో సణుగులుండవు, గొనుగులుండవు, తిరుగుబాటు ఉండదు, కంప్లీట్ గా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వాడు. అందరు చచ్చిపోతారు కానీ అతను అక్కడ బ్రతుకుతాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, గుడ్లూరి వారి సంఘంలో అందరూ పోయినా కూడా నువ్వు ఒక్కడే పర్లోకానికి వెళ్తావు అని దేవుడు చెప్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు చెప్పేది సత్యత అనుకుంటున్నారా? చెప్తాడు. దేవుని కొరకు మీరు నిలబడితే కాలేబు లాగా ఆయన మీ గురించి కూడా చెప్తాడు, మీ గురించి కూడా సాక్ష్యం చెప్తాడు. ఒకసారి గమనించారా? 6,03,548 మంది సరిపోతే 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండి మళ్ళా అరణ్యంలో పుట్టినటువంటి పిల్లల యొక్క సంతానాన్ని రెండోసారి జనాభా లెక్కేశారంట. రెండోసారి జనాభా లెక్కేస్తే అంటే వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత 6,03,548 మంది చచ్చిపోయిన తర్వాత ఇంకెంత జనాభా ఉన్నారు యుద్ధం చేయగలిగినటువంటి పురుషులు అని లెక్కేస్తే 6,01,730 మంది ఉన్నారంట. హల్లెలూయా. 6,01,730 మంది ఉన్నారంట. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 51వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 51వ వచనం. 6,01,730 మంది వీళ్ళు లెక్క పెట్టబడినటువంటి జనాలు. వీళ్ళు కాకుండా లేవి గోత్రానికి చెందినటువంటి వాళ్ళు 23,000 మంది. వీళ్ళందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు నా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా సరే ఎవరిని చూసి తెలుసుకోవాలంట? కాలేబుని చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం అడుగుతుంటాం అప్పుడప్పుడు, ఇదిగో మనం బైబిల్లో ఫలానా విషయం నాకు తెలియడం లేదు, లేకపోతే ఇదిగో మా ఇంట్లో ఫలానా సంఘటన జరిగింది, ఇట్లా కార్యాలు ఎట్లా చేయాలో మాకు తెలియడం లేదు, మన శ్రవంతరావు మామగారు చనిపోయారు, అబ్రహాం గారు చనిపోయారు, ఇదిగో ఇట్లాంటి పరిస్థితుల్లో కార్యాలు ఎలా చేయాలో ఏంటో దైవ క్రమం ఏంటో నాకు తెలియట్లేదు అని అంటే, ఆ దైవ క్రమాన్ని 6,01,730 మందికి నేర్పించడానికి మిగిలినటువంటి ఏకైక భక్తి కలిగిన విశ్వాసి కాలేబు ఒక్కడే. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. ఒక తరం నిన్ను వెంబడించాలంటే నువ్వెంత విశ్వాసం కలిగిన వాడు అయి ఉండాలి, ఎంత భక్తి కలిగిన వాడు అయి ఉండాలి. నలుగురితో పాటు కొట్టుకెళ్ళిపోతే సాధ్యం కాదు ప్రియులారా. నలుగురితో పాటు కొట్టుకెళ్ళకుండా స్థిరంగా నిలబడితే సాధ్యం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వర్షాకాలంలో గోదావరి నదిలో ఒక స్పెషల్ షాప్ దొరుకుతుంది. ఆ ఊరికి వెళ్ళిన కొత్త వాళ్ళకి అందరికీ అది వండి పెట్టాలని, ఆ ఏరియాకి పోయిన వాళ్ళందరికీ అది తినాలని చాలా ఆశ ఉంటుంది.
ఒక్కొక్క కేజీ చిన్నవైతే 7,000 ఒక కేజీ, బాగా పెద్ద సైజులో ఉన్నాయంటే 20-25,000 రూపాయలు కూడా ఒక కేజీ పెట్టుకుంటారు. దాని పేరు పులస. ఏం పేరు అది? పులస. ఎందుకు చేప గురించి చెప్తున్నావు? మేము ఇంట్లో చేప వండలేదు ఈరోజు అంటే, మీరు ఇంట్లో వండుకొచ్చినా లేదు, దాని గురించి కాదు నేను చెప్పేది. దానికి ఒక ప్రత్యేకత. అదేంటంటే గోదావరి నదిలో ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ వస్తుంది. గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసే చోట సముద్రంలో నీళ్ళల్లో తాము కలిసిపోకుండా ఉండడానికి గోదావరి నది ప్రవాహానికి ఎదురీది నదిలోనే మిగిలినటువంటి చేపలు సముద్రంలో పడవు. హల్లెలూయా. అందుకే దానికి అంత కాస్త. గోదావరి నది ప్రవాహానికి ఎదురీది నిలబడినటువంటి వాటి వాల్యూ పెరిగిపోతుంది. గోదావరి నది ప్రవాహానికి ఎదురీది లేక కొన్ని చేపలు అటు సముద్రంలో పడతాయంట. వాటిని ఎలస. అది పులస, ఇది ఎలస. పులస 6,000 ఉంటే ఎలస 60 రూపాయలు. తేడా చూసారా? హల్లెలూయా. ఎదిరిగేటువంటి వాడికి, పోరాడేటువంటి వాడికి విలువ ఎక్కువ. దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడాలనుకునేటువంటి వాడికి విలువ ఎక్కువ. నలుగురితో పాటు కొట్టుకెళ్ళిపోయేటువంటి వాడికి విలువ ఉండదు. దేవుని కొరకు బలముగా నిలబడేటువంటి వాడికి దేవుడు విలువ ఇస్తాడు. అలాంటి వారిలో కాలేబు ప్రధానుడు వాక్యం అంటున్నాడు, నిర్జీవుల మధ్యలో సజీవుడిగా నిలిచిన కాలేబు. హల్లెలూయా. ప్రియులారా, యెఫున్నె కుమారుడు అయిన కాలేబు గురించి చెప్పాలి, కానీ సమయం అయిపోతుంది. దేవుని చిత్తమైతే రేపటి వారం కాలేబు గురించి, యెహోషువ గురించి రేపటి వారం మనం నేర్చుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు గలవాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు. ప్రియులారా, దేవుని కృపలో మనమందరం ఇవాళ ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన అంటున్నాడు, సంపూర్ణ మగుటకై సాగిపోవాలి. సంపూర్ణ మగుటకై సాగిపోవాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. 10 నిర్జీవ క్రియల గురించి నేను ఇప్పటిదాకా చెప్పాను. 10 సంఘటనల గురించి చెప్పాను. ఇవాళ ఈ 10 సంఘటనల్లో కూడా తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని గురించి మీతో మాట్లాడాను. ఆ నిర్జీవ క్రియల్లో నశించిపోయిన వాళ్ళలో మోషే ఉన్నాడు. ఆ నిర్జీవ క్రియల్లో నశించిపోయినటువంటి వాళ్ళలో అహరోను ఉన్నాడు. ఆ నిర్జీవ క్రియల్లో నశించిపోయినటువంటి వాళ్ళలో మిర్యాము ఉంది. ఆ నిర్జీవ క్రియల్లో నశించిపోయినటువంటి వాళ్ళలో సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ప్రధానులుగా లెక్కించబడినటువంటి వాడు ఉన్నారు. హూరు ఉన్నాడు. వీళ్ళందరూ నశించిపోయినా కూడా నువ్వు బ్రతుకుతావు అని దేవుడు చెప్పినటువంటి ఒకడు. కానీ 6,03,548 మంది చనిపోతే బ్రతికినటువంటి ఇద్దరిలో ఒకడు. కానీ నువ్వు ఎంతోమంది క్రైస్తవులు, నువ్వు కూడా ఒక విశ్వాసం, నిర్జీవ క్రియల్లో భాగస్వామివై చచ్చిపోతావా? లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడి ప్రతిష్టాత్మకంగా దేవుని కొరకు బ్రతుకుతావా? నలుగురితో కొట్టుకుని పోయేటువంటి వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోతే 6,01,730 మందికి మార్గదర్శిగా నిలబడేటువంటి వాడుగా బ్రతికాడు. 85 ఏళ్ల వయసులో వాగ్దాన దేశాన్ని అడుగుపెట్టి ఇది నాది అని స్వాధీనం చేసుకున్నటువంటి కాలం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఆలోచించాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయం నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వారిని వెంబడిస్తున్నావు? దేవుని యొక్క దర్శనాలను, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రత్యక్షతను
గ్రహించి మనుషులను వెంబడించేటువంటి అనుభవంలో నుంచి పక్కకు వచ్చేసి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ప్రముఖులు కావచ్చు, నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యమును ఫాలో అయ్యేటువంటి దమ్ము, ధైర్యం కలిగినటువంటి విశ్వాసగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు అలా ఖాళీలాగా బ్రతుకుతావా? బ్రతకాలని ఆశించు, బ్రతకడానికి పోరాడు. ఎదురీదు సముద్ర ప్రవాహంలో పడిపోకుండానట్లు ఆ చేప ఎలాగైతే గోదావరి ప్రవాహాన్ని ఎదురీదుతూ నదిలోనే బ్రతుకుతాను, ఎంత కష్టమైన పర్లేదు, నేను కొట్టుకెళ్ళి సముద్రంలో పడిపోనని బ్రతుకుతుందో అలా బ్రతుకు. దేవుడు అంటాడు, నా సేవకుడైనటువంటి కాలేజు మంచి మనసు గలవాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించినవాడు, సనుగులను సంశయములను మానివేసి నా కొరకు నిలబడిన వాడు అని చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించలేనటువంటి వాడు పర్లేదు, కూర్చోండి, కానీ ప్రార్థనలో ఏకీభవించండి. మోకరించగలిగినటువంటి వాళ్ళందరూ, ప్రభా నన్ను ఇంకో కార్యం చేయండి, ప్రభా ఇదిగో నా క్రైస్తవ సమాజంలో అందరిలాగా కొట్టుకొనిపోయేటువంటి బ్రతుకు నాకొద్దు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా, ప్రత్యేకమైన దానిగా నీ కొరకు నిలబడాలి. నిర్జీవ క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి, షడుగులను, గొడుగులను, సంశయములను మానివేయాలి, మృత సంబంధమైనటువంటి ప్రతి దానిలో నుంచి బయటికి రావాలి. 40-50 సంవత్సరాలైనప్పటికీ నీ అడుగుదాడల నుంచి పక్కకి తొలగిపోకుండా బ్రతకాలి. నా జీవితం ముగిసేంత వరకు, సంపూర్ణతలోనికి సాగిపోయేంత వరకు పోరాడే తత్వం నాకు నేర్పించు అని ప్రార్థన